జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఈ పేదల అన్నీ ఉండి వేల కోట్లు ఉండి 1000 రూపాయలు లేని దుస్థితిలో ఈ అన్నదాన కార్యక్రమం చక్కగా నడుపుతున్నారు. అందరూ సహకారాలతో పాలు పాణిగ్రాహి సొంత నిధులతో ఎవరు తోచిన సాయం వాళ్ళు చేసే పరిస్థితులు లేని పరిస్థితిలో ఎవరు ఇచ్చినా లేకపోయినా జగన్నాథ స్వామి అంటే లక్ష్మీ స్వరూపుడు, అందరి కష్టాలని తెంచే దేవుడు మన జగన్నాథ స్వామి. అలాంటి స్వామికి ఈ దుస్థితిలో చూడడం బాధాకరమైన విషయం. అందుకు భక్తులందరూ ఏకమ్ముడిగా ఈసారి ఒకే మాటతో ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు అందరూ ఒకే మనసు శుద్ధితో, త్రికరణ శుద్ధితో మనం అందరము దీన్ని ఉన్నతి చేయవలసిన బాధ్యత అందరిపై ఉన్నది. అందరం ఇలాగా కలిసి ఈ అన్నప్రసాదం వితరణ ఒకరి వల్ల జరుగుతుంది అంటే అది ఎన్నాళ్ళు చేయగలరు, ఎన్నాళ్ళు జరుగుతుంది, అది ఎంతవరకు సహజం, ఎంతవరకు ధర్మము అనే విషయాన్ని మనం గ్రహించి దీనిని పటిష్టమైన ఒక భద్రతగా అందరం దీనికి సెక్యూరిటీగా ప్రతి వాళ్ళం ప్రతి చెయ్య కలిపి ఒక యూనిటీ, ఒక్క ఒరియా వాళ్ళదే ఈ జగన్నాథ స్వామి కాదు, సర్వ మన వాళ్ళకి జగన్నాథుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇతను అనాథుల్లో నాథుడు, నాథుల్లో నాయకుడు. కాబట్టి ఈ బ్రాహ్మణత్వాన్ని కాకుండా ఈ జగన్నాథ స్వామి స్వరూపాన్ని మనం నిలబెట్టే బాధ్యత ఉంది. వేల కోట్లు ఉండి అనాథులుగా భోజనాలు తినే పరిస్థితిలో ఉండడం నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది, ఇంత పేదరికంలో జగన్నాథ స్వామి కనబడడం బాధాకరం. అందుకు దయించి అందరూ ఇది 2 చేతులు కాదు 1,00,000 చేతులు అన్నట్టు మనం అందరం ఈ యజ్ఞంలో పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ధన్యవాదాలు. భక్తులందరూ ఇంత పాత్రపడి ఆ దేవుడి తాలూకా ప్రసాదాలు తీసుకొని అందరూ సరదాగా ఒకే భావంతో అందరూ ఉండి దీన్ని పరిరక్షించే బాధ్యతగా అందరినీ కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పాలు పాణిగ్రాహి గారికి అలాగే భక్త బృందానికి సుభాష్ పండా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.